హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ కేస్ గెలిచి ఇంటికి వచ్చినందుకు హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇండైరెక్ట్గా రమాదేవిని సెటైర్స్ వేస్తూ చాలా అంటే చాలా టార్చర్ చేస్తూ ఉంటారు హర్షవర్ధన్. ఏంటి హర్ష, ఎందుకు అలా ఉంటున్నావు? నిషా నాకు కాబోయే గోడలు కాబట్టి నా కాబోయే కోడలు గెలవాలని నేను అనుకున్నాను. ఈ పని దానికి సపోర్ట్ చేయమంటావా ఏంటి లేకపోతే అని అంటుంది రమాదేవి. చూడు రమా, ఇక్కడ కోడల పని మనిష ఇంకేదాని కాదు. ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపే ఎప్పటికైనా నిలబడాలి రమా. అది శత్రువైనా సరే మన మిత్రువైనా సరే, అధర్మం వైపు మన మిత్రువు ఉన్నా వాడిని విడిచిపెట్టి ధర్మం వైపే వెళ్ళాలి అని మనకి చెప్తూ ఉంటారు కదా. అలాంటిది నువ్వు అన్నీ పట్టించుకోకుండా నీ కోడలు వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అని అధర్మం వైపు నుంచుంటే దేవుడు ఊరికే చూస్తాడా? సరే, అదంతా పక్కన పెట్టు లే అని ఇంకా అలా ఓడిపోయినందుకు రమాదేవిని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎంతో హ్యాపీగా హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రమాదేవి హాల్లోకి వచ్చి రోజా రోజా అని రోజాని పిలుస్తుంది. ఏమైంది అత్తయ్య గారు అని అంటుంది రోజా. రోజా, రేపు వరలక్ష్మి వ్రతంలాగా వట సావిత్రి వ్రతం అనేది మనం ఆచరించాలి రోజా అని అంటారు. ఏంటి సావిత్రి వ్రతమా అంటే ఏంటత్తయ్య గారు అని అడుగుతారు. పెళ్ళైన వారు తన భర్త నిండు నూరేళ్ల ఆయుష్తో ఉండాలి అని పూజ చేస్తారు, వ్రతాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఇవాళే మనకి చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి. ఈ ఇంట్లో భర్తలు ఉన్న వాళ్ళందరూ చేయాలి. అర్థమైంది కదా? పంతులు గారు ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్పారు, రేపు ఈ పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చామంతి ఇదంతా వింటూ ఉంటుంది. దూరం నుండి ప్రేమ్ కూడా చూస్తూ ఉంటాడనమాట. చామ్, ఒకవేళ నువ్వు తాళి తీసేయకుండా ఉండుంటే నా తరపున నువ్వు కూడా ఈ సావిత్రి వ్రతాన్ని చేసేవాదానివి కదా. కానీ ఏం చేస్తాం చామ్, నువ్వు నువ్వు చాలా కఠినంగా మారిపోయావు కదా. కేసులో అంత బాగా వాదించావు, కానీ ఎందుకు చామ్, ఎందుకు నా విషయంలో ఇంతలా మారిపోయావు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట ప్రేమ్. ఇంకప్పుడే చామంతి, అయ్యో ప్రేమ్ బాబు, నేను నిజమే చెప్తున్నాను, కానీ ఈ నిజం ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? నా మెడలో తాళి ఉంది అనే నిజం తెలిస్తే నన్ను ఊరుకుంటారా, మిమ్మల్ని ఊరుకుంటారా అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రమాదేవి అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి గుడికి రీచ్ అవుతారు. వట సావిత్రి వ్రతం చేయడానికి ఇంకా పూజ అంతా చేస్తూ ఉంటారు. రోజా ఏమో, అబ్బా ఎంత ఎండగా ఉందో, ఇంత వేడిలో కూర్చోబెడుతున్నారు ఆ పంతులు గారు, త్వరగా మంత్రాలు చదవండి అని అంటుంది. అమ్మా, ఇది వ్రతమమ్మా, త్వరగా చదవడానికి స్లోగా చదవడానికి ఏమీ ఉండదు. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చదవడమే. మీరు మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో ఈ వ్రతం చేయాలి, అంతేగాని ఏదో చేశామా అన్నట్టు చేయకూడదమ్మా అని అంటారు పంతులు గారు. మీకే ఉంది, బాగానే క్లాసులు చెప్తారు, ఇక్కడ మేము కదా అని చూస్తూ ఉంటుంది రోజా. ఇంకా అలా వ్రతం కంప్లీట్ అయిపోగానే, పూజ కంప్లీట్ అయిపోగానే వెంటనే ఇంకా చెప్తారనమాట పంతులు గారు. చూడండమ్మా, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ దారం తీసుకొని మీరు 21 సార్లు ఈ చెట్టుకి చుట్టాలి. అప్పుడే మీ భర్త దీర్ఘాయుషుతో నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా జీవిస్తాడు అని చెప్తారు. అలాగే పంతులు గారు అని రమాదేవి రోజా ఇద్దరు చుడతారు. ఇంకా చామంతి వెళ్ళిపోవాలనుకుంటే కరెక్ట్గా చామంతి ప్లేట్లో ఉన్న దారం అనేది ఆ చెట్టు కొమ్మకి లైట్గా ఇరుక్కుంటుంది. చామంతి ఎంత లాగినా అది రాదన్నమాట. అప్పుడే చామంతికి అర్థమవుతుంది, అంటే ఈ వ్రతాన్ని నన్ను కూడా ఆచరించమని ఆ దేవుడు ఆజ్ఞ పంపిస్తున్నాడా, అందుకే నేను కూడా ఆచరించాలి అని చెప్తున్నాడా, సరే ఖచ్చితంగా ఆచరిస్తాను అని ఇంకా చామంతి కూడా అలా రౌండ్స్ చూడుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా రోజా ఏమో, ఎంతసేపు రా బాబు అనుకుంటూ పక్కకి తిరిగి చూసేసరికి చామంతి ఆ థ్రెడ్ని చుడుతూ కనబడుతుంది. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ఏయ్ చామంతి, ఇక్కడేం చేస్తున్నావే? ఈ వ్రతం అనేది భర్త, ఐ మీన్ పెళ్ళైన వాళ్ళు చేస్తారు, మరి నువ్వు కూడా ఇలా చేస్తున్నావంటే నీకు కూడా పెళ్ళైపోయిందా? ఆ విషయాన్ని నువ్వు చెప్పటం లేదా? చెప్పు అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా చామంతి అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటే, నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా బిత్తర చూపులు చూస్తున్నావు?
నిజం చెప్పు, లేకపోతే రమాదేవి అత్తయ్యని పిలుస్తాను. ఆవిడ వచ్చిందంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. చెప్పవే, నీకు నిజంగా పెళ్ళయిందా చెప్పు అని గట్టిగా అడిగేసరికి అప్పుడే ఇంకక్కడికి పంతులు గారు వస్తారు. ఏమైందమ్మా చామంతి అని అడుగుతారు. పంతులు గారు అది అననేలోపు పంతులు గారు, ఇది కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలి అన్నారు. భర్త ఆయుష్ కోసం చేయాలి అంటున్నారు. మరి పెళ్ళి కాని చామంతి చేస్తుంది అని అంటుంది. వెంటనే రోజా ఇంకా అలా పంతులు గారు చామంతి వైపు చూస్తూ చామంతి పడుతున్న కంగారుని పాపం గమనిస్తారు. గమనించి ఇంకా వెంటనే చామంతితో చెప్తారనమాట, రోజాతో. అమ్మా, మీరు పొరపాటుగా విన్నట్టున్నారు. ఈ సావిత్రి వ్రతం అనేది కేవలం భార్యలు భర్తల కోసం మాత్రమే కాదు, వాళ్ళ తండ్రి కోసం కానీ, తాతగారి కోసం కానీ, వాళ్ళ ఆప్త బంధువుల కోసం కానీ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే కదమ్మా. కాబట్టి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి, ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అన్నా అందులో నుండి కాపాడుకోవడానికి చేయొచ్చమ్మా అని అంటారు. ఇంక వెంటనే చామంతి, విన్నావు కదా, ఇది చేస్తుంది నాన్న కోసం, రామచంద్రయ్య గారి కోసం అని అంటుంది చామంతి. ఇంక రోజా, ఓ అవునా, సరే చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే పంతులు గారు, అమ్మా, నీ మనసులో ఏదో కంగారు కనబడింది. నువ్వు సమాధానం చెప్పడానికి తడబాటు పడుతున్నావు అని అర్థమైంది. అందుకే నేను సమాధానం చెప్పానమ్మా. నిజంగా ఈ వ్రతం అనేది తండ్రి కోసం కూడా అనేలోపు పంతులు గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అంటుంది పాపం చామంతి. ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు ఖచ్చితంగా ఏదైనా నిష్ఠతో పోరాడతావని నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది. కాబట్టి ఈ వ్రతాన్ని కూడా పూర్తి చేసి నీ భర్త సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకో అని చెప్పి ఇంకా అలా అక్షింతలు తీసుకొని చామంతిపై వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ పంతులు గారు. ఇంకా చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఆ పంతులు గారు వెనక్కి తిరిగి చూడగానే అమ్మవారుగా మారిపోతారు. ఇంక అమ్మవారు, చామంతి, నీ జీవితమే ఒక బొమ్మల ఆట. ఈ ఆటని ఖచ్చితంగా ముగించాల్సిన సమయం వస్తుంది. నువ్వు పెళ్ళి అయ్యింది కానీ కాలేదనే అందరూ అనుకుంటున్నారు. నీ పెళ్ళి జరిగింది అని తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు అందరి కథలు మలుపు తిరుగుతాయి అని ఇంకా అలా దీవించి చామంతిని అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మవారు భవానీ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. చామంతి ఇంటికి రీచ్ అయ్యి, ఈ కుంకుమని నా చేత్తోనే ప్రేమ్ బాబుకి పెట్టాలి, అప్పుడే ఈ వ్రతం సమాప్తమవుతుంది. ప్రేమ్ బాబు చేత్తోనే నేను పానీయాన్ని తాగించుకోవాలి, కానీ ఇవన్నీ చేస్తే ప్రేమ్ బాబుకి డౌట్ వస్తుందేమో అని ఆలోచనలో పడతారనమాట. వెంటనే చామంతి అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ప్రేమ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. బాబు, ఒక్క నిమిషం బాబు అని ఆపుతుంది. ఏమేంచాం అని అడుగుతారు. అది అని చెప్పేలోపు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వెంటనే చామంతి, వెంటనే చామ్ చామ్ ఏంటి చామ్, ఏమేం చామ్ అని ఇంక వెంటనే చామంతి దగ్గరికి వస్తాడనమాట ప్రేమ్. అప్పుడే చంద్రిక వస్తుంది. బాబు, ప్రేమ్ బాబు ఏమైంది అని అడుగుతారు. చామంతి కళ్ళు తిరిగి పడిపోయింది చందు అని అంటారు. ఉండటి బాబు, ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను అనే లోపు అక్కడే దగ్గరలో వాటర్ ఉండేసరికి ఇంకా ప్రేమ్ తన చేత్తో వాటర్ని తాగిస్తారు. అదంతా చూస్తూ చామంతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా వెంటనే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ప్రేమ్ వైపు. అలా ఇంకా చామంతి నుదుటిన ఉన్న కుంకుమని ప్రేమ్కి అంటేలా ఇంకా అలా ప్రేమ్ నుదుటిపై కూడా పెడుతుందనమాట చామంతి. ఒక్కసారిగా అలా ఇంకా ప్రేమ్ షాక్లో ఉండిపోతాడు. చామంతి ఏమో ప్రేమ్ కుంకుమ వైపు చూస్తూ ఉంటుంది. సారీ బాబు, అనుకోకుండా అని అంటుంది. చామ్, ఏంటి చామ్, నువ్వు కూడా ఏం భోజనం చేయలేదా అని అడుగుతారు. అంటే బాబు అని అనేలోపు, ఎందుకు చామ్, వాళ్ళకంటే పెళ్ళయింది కాబట్టి వ్రతం చేశారు, నువ్వెందుకు ఉపవాసం ఉన్నావు, అయినా నీకు పెళ్ళి కాలేదు కచ్చా అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్. పాపం చామంతి ఏమో అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రమాదేవి పై పైకి మాటలే తప్ప చేతల్లో ఏమీ లేదు. అది మాత్రమే కాదు, ఆ చంద్రిక ఏం మాట్లాడినా ఎందుకు తన దగ్గర తను భయపడుతుంది. అత్తయ్య గారు పైకి గంభీరంగా కనపడుతున్నా భయపడుతున్నారని చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది.
కానీ దానికి కారణం ఏంటి? ఈ చంద్రిక అసలు ఎవరు? ఎందుకని రమాదేవి అత్తేనే భయపడేంత స్థాయిలో ఆవిడ ఉంది? అసలు ఆవిడ ఎవరు అని ఆలోచనలో పడుతుంది రోజా. అని ఇంక రోజా అయితే ఆలోచనలో పడుతుంది. కరెక్ట్గా అప్పుడే రమాదేవి ఏమో ఈ ప్రేమ్ గాడు ఛాలెంజ్ గెలిచేలా ఉన్నాడు. దారి కట్టే ముందు వాడిది ఖచ్చితంగా ఫ్యాక్టరీ తగలపడిపోవాలి, తగలపడిపోయేలా చేయాలి అని ఇంకా అలా రమాదేవి అయితే ఫిక్స్ అయిపోతుంది. రోజా ఏమో ఏంటత్తయ్య గారు, ఇంకొద్ది రోజుల్లో ప్రేమ్ బిజినెస్ సక్సెస్ అని అందరూ చెప్పుకుంటారు, అప్పుడు ఛాలెంజ్ ప్రేమే గెలుస్తాడు, మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. వాడి షాప్ ఉంటే వాడికి స్టాక్ వస్తుంది, బిజినెస్ జరుగుతుంది. వాడి షాపే లేకపోతే, వాడి షాప్లో ఉన్న స్టాక్ అంతా తగలబడిపోతే అప్పుడు అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా వాడు షాప్ మూసుకోవాల్సిందే కదా. స్టాక్ ఎక్కడ అంటూ క్లయింట్స్ అందరూ ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాడి బిజినెస్ అంతా డౌన్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది విన్ రోజా. ఇప్పుడే కొంతమందితో మాట్లాడాను, ఇవాళ రాత్రే వాడి షాప్ని హ్యాపీగా. ఇంకలా రమాదేవి చాలా క్రూయల్గా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి చామంతికి ఎందుకో ఏదో తగలపడిపోయినట్టు కల వస్తుందన్నమాట. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. ఇంకా వెంటనే వాటర్ తాగడానికి వచ్చేసరికి రమాదేవి కొంతమంది రౌడీలకి డబ్బులు ఇవ్వడం చూస్తుంది. రేయ్, తగలబడిపోవాలి, అర్థమైందా అని అంటారు. ఓకే మేడం అని చెప్పి ఇంకా అలా వాళ్ళు వెళ్తుంటే ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. ఏంటి, ఏదో తగలబడిపోవాలి అంటున్నారు, ఒకవేళ ప్రేమ్ బాబు షాపా అని పాపం ఆలోచనలో పడి ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు అని ప్రేమ్కి కాల్ చేస్తుంది. చామ్, ఏమేం చామ్ అని అడుగుతారు. బాబు, నాకెందుకో చాలా డౌట్గా ఉంది బాబు, మనం ఒకసారి షాప్కి వెళ్దాం బాబు అని అంటారు. షాప్కా, ఈ టైంలో ఎందుకు చామ్ అని అంటారు. బాబు, నేను చెప్తున్నాను కదా బాబు, వెళ్దాం బాబు అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట. వెంటనే ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు షాప్కి వెళ్ళేసరికి ఆ షాప్ దగ్గరికి కొంతమంది రౌడీలు వచ్చి క్లియర్గా వాటిని తగలపెట్టేయాలి అని ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయ్యి ఇంకా అలా అక్కడికి నిప్పు పట్టుకొని వచ్చేసరికి ఒక్కసారిగా చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది చామంతి. వాళ్ళని కొట్టడానికి పెద్ద కర్ర తీసుకొని ఇంకా అలా వాళ్ళిద్దరిని బాగా కొడుతుంటే ప్రేమేమో వాళ్ళని పట్టుకొని బాగా కొడతాడు. అలా వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ షాప్ అయితే తగలపడిపోకుండా కాపాడుకొని, రేయ్, ఎవర్రా ఎవర్రా మీకు ఇదంతా చేసిందని అడుగుతారు. మీకు ఎవరు డబ్బులు ఇచ్చారనేసరికి వద్దు వద్దు ప్రేమ్ బాబు, ఎవరిస్తే ఏంటి, ఎవరి కర్మకి వాళ్ళు పోతారు, మీరెందుకని అలా అనుకుంటారనేసరికి లేదు చామ్, నాకు తెలియాలి ఎవరిచ్చారు, నాకు తెలియాలి చామ్, చెప్పరా, డబ్బులు ఎవరిచ్చారు అనేసరికి మా మా రమాదేవి గారు అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఏంటి, అమ్మ అమ్మ ఇచ్చిందా, అసలు అమ్మ ఎందుకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, నేను పదే పదే ఓడిపోవాలని అమ్మ ఎందుకు ఇంతలా ఆలోచిస్తుంది అని ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రేమ్ బాబు, మీ అమ్మగారు ఇలా చేయించడానికి కారణం ఆ రోజా అమ్మే. అయినా ఇంకొక 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, మన కంపెనీ ఎంత సక్సెస్ అయిందో అందరూ చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు ఇంకా ఎందుకండి వాటి గురించి ఆలోచిస్తారు, మీరు సక్సెస్ అవుతున్నారు, మీ అమ్మగారికి మీరు సక్సెస్ అవుతారు కాబట్టి మీరు ది బెస్ట్ సన్ అని నిరూపించుకుంటారు బాబు, మీరేమి కంగారు పడకండి అని పాపం చెప్పేసరికి అలా చామంతిని హక్ చేసుకుంటాడనమాట. వెంటనే ప్రేమ్ హక్ చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ, చామ్, నేను నేను ఇప్పటి వరకు ఎవరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాననుకోలేదు, కానీ నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు ఇలా ధైర్యం చెప్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చామని పాపం ఎంతో హ్యాపీగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఇంకా చామంతి కూడా ప్రేమ్ వైపు చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.